ఆర్ యు రెడీ? మన మూడో పాయింట్, అప్పుల ఊబి నుండి బయటపడాలంటే నేనేం చేయాలి? నాతో పాటు చెప్పండి. మూడో పాయింట్, అప్పుల ఊబి నుండి బయటపడాలంటే నేనేం చేయాలి? ఏం చేయాలి నాన్న? ప్రార్థన చేయాలి. నాతో పాటు చెప్పండి. ఏంటిది? అప్పుల ఊబి నుండి బయటపడాలంటే ప్రార్థన చేయాలి. మత్తయి సువార్త 18:19 మరియు మీలో ఇద్దరు తాము వేడుకొను దేనిని గురించేనను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా సరే, ఏ భార్యాభర్తలైనా, ఏ అమ్మా నాన్నలైనా, యవన అమ్మా నాన్నలైనా, యవన చెల్లి వాళ్ళ భర్త అయినా, యవన తమ్ముడు వాళ్ళ భార్య అయినా, అన్న వాళ్ళ భార్య అయినా, అక్క వాళ్ళ భార్య అయినా, వాళ్ళ భర్త అయినా, ఇక్కడ ఉన్న వాళ్ళతో చెప్పనా, ఇక నీకు అర్థమైంది ఈ పరిస్థితి నుండి మనం ఇక బయటపడలేం. మీరిద్దరూ చేతులు పట్టుకొని ప్రార్థన చేయాలి. ఈ స్థితికి నువ్వు ఒక మార్పు దయచేయాలి. మీరిద్దరూ ఏకీభవించడం వలన పరలోకమందున్న నా దేవుడు ఈ భూమి మీద జరగడానికి ఆయన ఆజ్ఞాపిస్తాడు. దానియేలు ప్రార్థన చేయగా నా దేవుడు సింహపు గృహలో తప్పించాడు. ఎస్తేరు ఆమె బృందం ప్రార్థన చేయగా రాజ్యాన్ని దేవుడు మరణం నుండి తప్పించాడు. షడ్రకు మేషకు అబేద్నెగోలు ఏకీభవించి ప్రార్థన చేయగా అగ్ని గుండం నుండి దేవుడు తప్పించాడు. యెహోషాపాతు సైన్యము ఏకీభవించి ప్రార్థన చేయగా ఆ 3 దేశాలను దేవుడు తప్పించాడు. మీరు ప్రార్థన చేయగా దేవుడు తప్పిస్తాడు. అంత పవర్ మన ప్రార్థనలో ఉంది. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరును గాక. నేడు మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయం. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు కోయవు, వాటికి గరిసె లేదు, కొట్టు లేదు, అయినను నేను వాటిని పోషిస్తున్నా. మీరు వాటి కంటే బహుశ్రేష్ఠులు కారా? ఈరోజు నీ ప్రార్థన, మీరిద్దరు ఏకీభవించి ప్రార్థన చేస్తుండగా నా దేవుడు ఆజ్ఞాపిస్తాడు. నీ ఇంటిలోనికి దీవెనలు ఆజ్ఞాపిస్తాడు. ప్రార్థన సడన్ విక్టరీస్ కోసం ప్రవోక్ చేస్తుంది. ప్రార్థన చేయగా నీకు తెలవని చోటు నుండి నీకు సహాయం అందుతుంది. ఒక్క క్షణం నువ్వు ఎవరి దగ్గర నుండి సహాయం అందుతుందాం అనుకుంటావో వాళ్ళ దగ్గర నుండి అందదు, ఒక కొత్త స్థలము నుండి నీకు సహాయం అందుతుంది. ఎందుకని నువ్వు ప్రార్థన చేసినప్పుడు నువ్వు అనుకున్న వ్యక్తి దగ్గర నుండి జవాబు రాదు, నువ్వు అనుకున్న సంస్థ నుండి జవాబు రాదు, అనుకున్న ఆర్గనైజేషన్ నుండి జవాబు రాదు. ఒకవేళ ప్రార్థన చేసి నువ్వు అనుకున్న వ్యక్తి దగ్గర నుండి జవాబు వస్తే అది దేవునికి మహిమ రాదు, అది నీకు వస్తుంది, ఆ ఆర్గనైజేషన్కి వస్తుంది. నువ్వు అనుకోలేని వ్యక్తి దగ్గర నుండి, అనుకోలేని కుటుంబం నుండి వచ్చినప్పుడు నీకు అర్థమయ్యిద్ది, ఇది నా వలన జరగల, ఇది దేవుడి వలనే జరుగుతుంది. 2 చేతులు పైకెత్తి ఆమేన్ అంటుండగా పరిశుద్ధాత్మ దేవుడి మాట చెప్పమంటున్నాడు. అప్పుల్లో మునిగిపోయిన వాళ్ళు నువ్వు ప్రార్థన చేయడానికి రెడీ అయితే ఊహించని స్థానము నుండి నా దేవుడు నీకు సహాయం చేయబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఏం చేయాలి? దశమ భాగం దేవునికి ఇవ్వాలి. ఇంత గట్టిగా ఆమెన్ చెప్తారనుకోలా, చెప్పారు. దశమ భాగం దేవునికి ఇవ్వాలి. నాతో పాటు చెప్పండి. దశమ భాగం దేవునికి ఇవ్వాలి. 100 రూపాయలు నువ్వు సంపాదిస్తే 90 రూపాయలు మాత్రమే నీది, 10 రూపాయలు దేవునిది. 1000 రూపాయలు సంపాదిస్తే 900 మాత్రమే నీది, 100 దేవునిది. ఆరోగ్యం ఇచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు, ప్రమాదాలు తప్పించాడు. 1,00,000 రూపాయలు సంపాదిస్తే 90,000 మాత్రమే నీది, 10,000 ఆయనది. నువ్వు ఈ రోజున నువ్వు అలా చేయకపోతే ఆ 10 కూడా నువ్వు తినేస్తే దేవునికి దశమ భాగం ఇవ్వట్లా,
సాతానికి దశం భాగం ఇస్తున్నావు. తద్వారా జరిగేది ఏంటి తెలుసా? నీ జీవితంలో కృంగుబాటు చిల్లు సంచిలో వేసినట్టుంటుంది. కానీ ఎప్పుడైతే దేవునికి ఆ దశం భాగం నువ్వు ఇస్తావో, ఆ రోగములతో ఆజ్ఞాపిస్తాడు, ఆ ప్రమాదములతో ఆజ్ఞాపిస్తాడు. నిన్ను ముట్టకూడదని. నీ కార్ ఇంజన్ త్వరగా పాడవదు, లారీల టైర్ త్వరగా అరగదు, ఇంజన్ పాడవదు, దీర్ఘకాలం మన్నికి వస్తుంది. ఆజ్ఞాపిస్తాడు. 40 సంవత్సరాలు ఇశ్రాయేల్ ప్రజల్ని ఒక్క చెప్పులతో తిప్పాడు. ఒక్క వస్త్రం మురికి పట్టకుండా కొత్తదనం పుట్టించాడు. హల్లెలూయా. ఆర్ యు రెడీ? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అది మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 10వ వాక్యం. నా మందిరములో ఆహారముండునట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశ వాకిండ్లను విప్పి యెహోవా నీ దేశం మీద వర్షము దాని కాలమందు కురిపించుటకును నీవు చేయు కార్యములంతటిని ఆశీర్వదించుటకును ఆకాశమును తన మంచి ధననిధిని తెరచును. నీవు అనేక జనములకు అప్పిచ్చెదవే గాని. హల్లెలూయా. నా మందిరములో ఆహారం ఉండునట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి. దీన్ని చేసి రోషంతో దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాక్యములను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలను కుమ్మరించదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 9-10. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమునిచ్చి యెహోవాను ఘనపరచము. అప్పుడు సరిపోలా, అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండును. నీ గానుగలో నుండి కొత్త ద్రాక్షారసం పైకి పొర్లిపారును. ఆర్ యు రెడీ? దేవునికి ఇవ్వనేకుండా చేసే దురాత్మ, ఆమేనండి, దేవునికి ఇవ్వనేకుండా చేసే దురాత్మ మనలో నుండి, మన తలంపుల్లో నుండి యేసు నామములో దూరమవును గాక.